నాగనాథ్ గారు. మరి నూతన సంవత్సరంలో అంటే 2026 నూతన సంవత్సరంలో మనం 12 రాశుల గురించి మాట్లాడుకుంటున్నాం. చివరి రాశి అయినటువంటి మీన రాశి వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతోంది? 2025తో కంపేర్ చేస్తే ఈ సంవత్సరం ఏమన్నా వాళ్ళకి అద్భుతాలు జరిగే అవకాశం ఉందంటారా? ఆల్రెడీ ఏలినాటి శని ఏదో నడుస్తున్నట్టుగా కూడా అవును. మనం వింటున్నాము. మీనరాశి ఒక్క రాశి గురించి హ్మ్. అనుభవంతో సంపూర్ణమైనటువంటి అనుభవం ఆహ్, అంటే గోచార ఫలాన్ని బేస్ చేసి చెప్తారు. హ్మ్. అంటే పుస్తక పరిజ్ఞానం మొత్తం పక్కన పెడతారు. ఓకే. మీనరాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో దిస్ ఈస్ డెఫినెట్లీ ఎ ఫైనాన్షియల్ ఇయర్, ఫైనాన్షియల్ గ్రోత్ ఫర్ మీనరాశి. అంటే వీళ్ళకి ఆర్థికంగా వీళ్ళు ఎదిగేటువంటి టైం ఇది. ఓకే. కానీ ఎప్పటి నుంచి ఎదుగుతారు వీళ్ళు? హ్మ్. ఆహ్, మే, జూన్ నుంచి చూసుకుంటే నవంబర్ వరకు మాత్రమే వీళ్ళకి ఫైనాన్షియల్ ప్రోగ్రెసివ్ ఇయర్. అంటే వీళ్ళకి వ్యతిరేకం యాక్చువల్‌గా వీళ్ళకి చాలా ఇష్టమైంది వీళ్ళు కోల్పోయేది కూడా మనం మాట్లాడుకోవాలి. హ్మ్. మనం ఇందాక నుంచి అనుకుంటున్నాం అది ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్, ఇయర్ ఆఫ్ యూత్‌ఫుల్‌నెస్, హ్మ్. ఇయర్ ఆఫ్ డిటాచ్‌మెంట్, ఇయర్ హ్మ్. ఆఫ్ డ్యుయాలిటీ, ఈగోస్ అన్నీ మాట్లాడుతున్నాం కదా! అవును. వీళ్ళు ఈ సంవత్సరంలో ముఖ్యంగా ఫస్ట్ 5 మంత్స్ హ్మ్. ఆ! హ్మ్. ప్రేమ వివాహం లేదా ప్రేమకి అంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకునే వాళ్ళు, హ్మ్. లేదా లవ్ ప్రపోజల్ చేయాలనుకునే వాళ్ళు, వీళ్ళు చాలా షాక్‌కి గురయ్యేటువంటి రిజల్ట్స్ ఉంటాయి వీళ్ళకి. హ్మ్. అంటే వీళ్ళని బాగా ఇష్టపడిన వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోయే ఛాన్స్ ఉంటది. హ్మ్. లేదు వీళ్ళు ప్రపోజ్ చేస్తే రిజెక్షన్‌కి రెడీ ఉంటారు. రెడీ హ్మ్. ఉండాలి. హ్మ్. లైఫ్ పార్ట్నర్ ఇష్యూస్ వచ్చేటప్పటికి కూడా వీళ్ళకి ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ వల్ల లైఫ్ పార్ట్నర్ వీళ్ళని వదిలేసే ఛాన్స్ ఉంటది. హుహుహు. అంటే ఏంటి? ఎడబాటు అంటే డిటాచ్‌మెంట్ అన్నది వీళ్ళ హారోస్కోప్‌లో క్లియర్‌గా ఉంటది. ఎందుకంటే ఓకే. షష్టమ భావంలో డిటాచ్డ్ ఫ్యాకల్టీ ప్లానెట్ కేతు ఉంటాడు వీళ్ళకి. వ్యయంలో రాహు ఉంటాడు. హ్మ్. సో వీళ్ళు అనుభవంతో చెప్తున్నా వీళ్ళకి. చెప్పండి. వీళ్ళేంటంటే ప్రతి విషయాన్ని గూడా వీళ్ళొక నిర్ధారణకొచ్చి ప్రపంచంలో నా అంత మేధావి లేడు అనేటువంటి ఒక భ్రమలో ఉంటారు వీళ్ళు. హ్మ్. నేను ఎవరినైనా కన్విన్స్ చేయగలను, ఎవరినైనా నేను ఆహ్, మేనేజ్ చేయగలను అనుకుంటారు. కానీ ఆ మేనేజ్ చేసే ప్రాసెస్‌లో వీళ్ళు ఎంత సెల్ఫ్ ఇగ్నోరెన్స్‌కెళ్ళిపోతారంటే, పూర్తిగా వాటర్ ముక్కు వరకొచ్చే వరకు గూడా అది రియలైజ్ గారు. ఎవరికీ చెప్పరు గూడా. వీళ్ళ బలహీనతలు గాని, వీళ్ళ అవసరాలను గాని ఎవ్వరికీ చెప్పరు. హ్మ్. వీళ్ళు దాన్ని మేనేజ్ చేస్తూ ఎక్కడి వరకొస్తారు? పూర్తిగా ఇక్కడి వరకొస్తారు. మునిగిపోతారు. సో, ఈ సంవత్సరం వీళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిందేంటంటే, ఈ సంవత్సరం వీళ్ళు చాలా సఫర్ అయ్యేది ఈగో ప్రాబ్లమ్స్‌తో సఫర్ అయితారు వీళ్ళు. ఓకే. ఎందుకు? రాశిలో శని. హ్మ్. 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 మోక్షంలో ఉంటాడు. హ్మ్. మీకు మోక్షము అన్నది ఎప్పుడొస్తది మేడం? అన్ని రకాల కాంటెంప్లేషన్ అంటే అన్ని రకాల దెబ్బలు తగిలి ఇక లాస్ట్‌కి మీరు మోక్షానికి ముందరొచ్చేదేంటి? హ్మ్. ఒంటరితనం నుంచి మీరు మళ్ళా వైరాగ్యం నుంచి ఆ తర్వాత నెక్స్ట్ లెవెల్‌కెళ్తారు మీరు. అవును.